చూసుకున్నారు కరెక్టే. నేనంటుంది రేపు ఇట్లాగే విద్యార్థి రైతును పెట్టి రేపు మోడీని దిగమంటే నువ్వు ఈ ఒత్తిడి ఇట్లాగా ఇది ఒక వాళ్ళకు అవతలోడికి ఒక ఆయుధం ఇచ్చినట్టే. ఇక్కడ వెరీ సింపుల్, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రజల చేత గెలవట్ల, వ్యతిరేక ఉద్యమాలతో గెలుస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నా హజారే ఉద్యమంతో, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది రైతుల పేరుతో ఉద్యమంతో, ఇప్పుడు యువతరం పేరుతో ఉద్యమంతో పంజాబ్ లో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, రావాలనుకుంటుంది. మొన్న వచ్చిన సర్వేలో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ ప్లేస్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా హెడ్ అయినటువంటి సౌరవ్, వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హెడ్ అయినటువంటి అభిజిత్ దుప్కేని విదేశాలని తీసుకొచ్చి కథ నడిపించింది. అది అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం చేస్తుంది. ఇది సక్సెస్ అయింది అనుకోండి రేపు పొద్దున పంజాబ్ లో, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక మోడీని దించడానికి ఇదే అస్త్రం వాడరా? అంటే ఇందులో అందరూ మోడీ హ్యాటర్స్ అని ఎందుకు కావాలి? మోడీ ప్రేమికులు కూడా ఉన్నారు అక్కడ, అందులో అని ఎందుకు అనుకోకూడదు? అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడి చూసాం కదా, మోడీ ప్రేమికులు ఎవరు రాలేదు అక్కడికి. వచ్చిన వాళ్ళు భరతమాతను తిట్టిన వాళ్ళు, హిందుత్వాన్ని తిట్టినటువంటి వాళ్ళే లీడ్ కదా, వాళ్ళని ఆపారా పోనీ ఎవడన్నా? అప్పుడు నేను ఒప్పుకుంటా. నువ్వు అక్కడ నిన్న నాకు ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు, నీట్ ఇష్యూ దారి మళ్ళిందండి, అసలు చర్చ జరగాల్సింది మా అందరి గోల ఏంటంటే నీట్ అనే విధానం ఇంతకుముందు ఎంసెట్లు